వెల్కమ్ టు సుమన్ టీవీ. బరువు తగ్గాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని వాచ్ చేయండి. బరువు తగ్గొచ్చు, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ పద్ధతి ద్వారా ఈ బరువు తగ్గొచ్చు ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్యులు డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. బరువు తగ్గాలని చాలా మంది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మీ స్టైల్ ఆఫ్ లో ఏ విధంగా బరువును తగ్గొచ్చు, నాలుకని చంపేసుకోవాల్సిందనా, మీ మెడిసిన్ ఏ విధంగా తగ్గిస్తుంది, ఆ వివరాలన్నీ కూడా ఒకసారి ఎలా సార్? నాలుక చంపేసే అవసరం లేదు లేదా సార్? నాలుక బతికి ఉంటది, ఇంకా మంచిగా దాంది కూడా హెల్త్ అయిపోతది, హెల్దీగా అయిపోతది. అది ఎట్లా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు ఏదైతే ఈ లోకంలో అవుతాయి కదా, అవి నాలుక వల్లనే అవుతాయి. అవును సార్. అవునా కదా? ఏదో చెప్పేస్తాడు, కథం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మొత్తం. అవును. అట్లనే మన శరీరం లోపల రోగాలు రానికి కూడా ఎన్నోసార్లు నాలుక ఏమో కారణం అవుతుంది. ఇప్పుడు ఈ నాలుక మీద మనకు కంట్రోల్ లేకపోయేసరికి మనం ఏమేమి తింటాం? బర్గర్, పిజ్జా, పానీపూరి, పాస్తా, స్వీట్స్, ఇవన్నీ తింటాం. ఇవన్నీ తింటే ఏమైతుంది? దీంట్లో కార్బోహైడ్రేట్, దీంట్లో కార్బోహైడ్రేట్ ఇట్లా ఉంటది మొత్తం. ఈ కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఏమైతుంది అంటే మన బాడీలో ఇన్సులిన్ దీని ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? దీనికి డెవలప్ అయ్యేది రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు ఫుల్ మీరు తింటున్నారు కార్బోహైడ్రేట్ తినగానే ఏమైతుంది? మీ బాడీలో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అవును. ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మెల్లమెల్లగా బాడీకి సరిపోకుండా అయిపోతుంది. ఇప్పుడు సరిపోలేనప్పుడు ఏమైతుంది? ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా కాదా? అట్లా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేసరికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో అయ్యేసరికి మెల్లమెల్లగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంది? ఇంకా మీ బాడీ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. మీ మొత్తం ఏమంటారు, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అయిపోతుంది బాడీలో. అంటే ఏమైతుంది? బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగి బాడీ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. అంటే సుజాయించిపోయింది మీ బాడీ. ఇంకా మీరు ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మీరు ఒక 2-3 రోజులు పాస్తాలు అన్ని తిని వెయిట్ చెక్ చేయండి. వెయిట్ అంతే ఉన్నా సరే మీకు అందరు అంటారు, అరే ఏంది లావ్ అయిపోయినావు, నీ బట్టలు నీకు టైట్ అయిపోయినాయి. అవునా కదా? మీరు అంటే ఏంది, లోపల నుంచి స్వెల్లింగ్ అవుతుంది బాడీ. మళ్ళీ మీరు చూడండి 2-3 రోజులు ఫుల్ తిని జాయింట్లు అన్ని ఇట్లా మూసుకుంటే నొప్పి, ఓపెన్ చేస్తే నొప్పి, ఇట్లా అవుతాయి. మళ్ళా నరాల నొప్పులు పెరుగుతాయి, మెల్లమెల్లగా బరువు పెరుగుతుంది. ఇట్లా ఏమైతుంది? 70 నుంచి మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా కష్టపడి నష్టం చేసుకొని బాడీకి 120 kgs కి వెళ్ళిపోతారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎట్లా అవుతుంది వెయిట్ గెయిన్? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే అవసరం లేదు. మీరు ఏది ఇట్లా ఫ్యాన్సీ పేరున్న డైట్ చేసే అవసరం లేదు. ఇప్పుడు కీటో డైట్ ఉంది, పావ్లో డైట్ ఉంది, మెడిటరేనియన్ డైట్ ఉంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది. ఏది చేసే అవసరం లేదు. సింపుల్ ఫండా చెప్తాను నేను. అది ఏంది? మీరు చేసే డైట్ పేరు బ్యాలెన్స్ డైట్. అంటే ఏంది? దీంట్లో ప్రోటీన్ ఉంటది, కార్బోహైడ్రేట్ ఉంటది, ఫ్యాట్ ఉంటది, మళ్ళా దాని తర్వాత మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఏది బాడీకి కావాలి అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏం తక్కువ చేసినాం, బరువు ఎట్లా తగ్గుతాం అనేసి మీకు డౌట్ వస్తుంది మైండ్ లో. ఫస్ట్ పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. మీరు దానికి ఏం చేయాలంటే, ఇది ప్లేట్ ఉంది అనుకోండి, మీరు దీంట్లో సగం తినాలి. ఈ ప్లేట్ మొత్తం నింపుకొని తింటారు మీరు. ఇక్కడ రైస్, ఇక్కడ కర్రీ, ఇక్కడ రైస్ ఏంది మేడం? ఇదంతా రైస్ ఉంటుంది. ఇక్కడ కర్రీ ఉంటది, లేకపోతే తక్కువ ఉంటది. మళ్ళా బయటికి వెళ్ళి పప్పు, సాంబార్, రసం, కూరగాయలు, అప్పడాలు అవన్నీ వేస్తారు. ఏమైపోతుంది? అదంతా పోయి బయటికి కూడా వస్తలేదు కదా, స్టోర్ చేస్తుంది బాడీ. అయితే మనం ఏం చేస్తాం? సగం తింటాం అంటే అర్థమైంది. మార్నింగ్ ఏమో మీకు 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, కానీ మీరు
2 ఇడ్లీలు తింటారు. ఓకేనా? ఇప్పుడు మీకు అనిపిస్తుంది అరే ఏమైనా అయిపోతే నీరసం రావడం, కళ్ళు తిరగడం అట్లా అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి, మీరు ఇంత తింటున్నారు కదా, రేపు లోకం ఇంకా ఉండదు అన్నట్టు తింటారు. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి, ఇప్పుడు మీకు నీరసం అనిపిస్తుందా లేదా? ఇప్పుడు కూడా అనిపిస్తుంది కదా నీరసం. ఇప్పుడు ఏంది అంటే ఇట్లా తింటే మీకు వారం రోజులు కష్టం అవుతుంది. ఫస్ట్ డే అయితే అరే ఆకలి, నేను ఏం తినలేదు, నేను పని ఎట్లా చేస్తా, నేను ఆఫీస్కి ఎట్లా పోతా, ఫోన్లో ఎట్లా మాట్లాడతా, మళ్ళీ బయట ఎట్లా తిరుగుతా అని అనిపిస్తుంది. ఇంకా చిరుతిండ్లు ఎక్కువ తినేస్తున్నాం సార్. మొత్తం చిరుదండి తింటారు అప్పుడు. మొత్తం ఇప్పుడు రోడ్ మీద పోతుండు, అరే 2 ఇడ్లీలు తినేసి వచ్చినా కదా, దోశ బండి కనిపిస్తుంది, కుమ్మేషేక్ తినేస్తాడు. మళ్ళా కొంచెం దూరం పోగానే మళ్ళా ఏదో ఒకటి కనిపిస్తుంది, అరే వీని దగ్గర ఇడ్లీ బాగుంటుంది, మళ్ళా ఇడ్లీ. మళ్ళీ ఆఫీస్ కి పోయేటప్పటికి వడాలు కనిపిస్తాయి, అవి కూడా ఫినిష్. మళ్ళా దాని తర్వాత 4ంటికి అరే ఇవాళ ఫస్ట్ తక్కువ తినేసి బయటికి పోయినా నేను ఇంటికి, అవి గుర్తుండవు రోడ్ల మీద తినేది. మళ్ళా గారెలు, మిర్చి బజ్జీలు, పునుగులు ఇవన్నీ తిని ఇంకా పరేషాన్ అవుతారు. 2 రోజులు మీరు కంట్రోల్ చేయండి. చూడండి, ఓన్లీ మందు కానీ డాక్టర్ కానీ మీకు హెల్ప్ చేయలేవు. ఇప్పుడు పేషెంట్లు వచ్చి అరే ఏం తగ్గలేదు అంటారు. అరే మీరు మందులు తిన్నారా? తిన్నాం. వాకింగ్ చేసిండ్రా? చేయలేదు. నేను చెప్పినట్టు తిన్నారా? తినలేదు. మళ్ళీ ఏడికి వెళ్ళి తగ్గుతుంది? అవునా కాదా? ఆ పనులు చేయాలి. అయితే సగం తినాలి. మధ్యాహ్నం ఏమో మీకు ఇంత రైస్ తినాలనిపిస్తే ఇంత తినండి. నైట్ మాత్రం ఏం చేయండి అంటే ఒక్క జొన్న రొట్టె కూరగాయతో తిని పడుకోండి. మళ్ళా సైడ్లు, చుడవాలు, వప్పడాలు, చిప్స్లు, ఫ్రాన్స్లు అవన్నీ ఏమొద్దు మనం. ఈ బయట ప్రపంచంలో దొరికేటివి అంటే, బయట ప్రపంచం అంటే కాళ్ళు అడుగు మీది బయట పడ్డది ఇంటికి, ఆడికెళ్ళి ఏమైనా పట్టుకొని వస్తున్నారంటే అవి బయట. అక్కడ వండేది తినొద్దు. ఎవరు వండేది తినాలి? అమ్మ గాని మీ ఆవిడ గారు గాని వాళ్ళు వండేది తినాలి. ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని తినాలి. మళ్ళా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకొని తినాలి. అది అర్థం చేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ అంటేనే కొవ్వు, మీ బాడీలో డిపాజిట్ అయ్యేది కొవ్వు. మళ్ళా ఇంకా కొవ్వు ఏ లోపల వేస్తే ఏమైతుంది? అవునా కదా? అయితే అవి కొవ్వు వస్తువులు తినకండి. అట్లా పిజ్జాలు, కర్రీ పఫ్లు, సమోసాలు, బేకరీ ఐటమ్లు అవి తినకండి. సార్, ఈ కుకింగ్ లో కూడా అంటే ఎక్కువ కుక్ చేయాలా, ఉప్పు కారాలు కొంచెం తగ్గించుకోవాలా? మీరు చెప్పే ఈ డైట్ ఫాలో అవ్వాలి. ఉప్పు తక్కువ వేయాలి. మొత్తం ఇప్పుడు వీడియో చూసేటోళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏమో పికల్ కలుపుకుంటారు, మళ్ళా ఉప్పు తక్కువ ఉందని ఇంకా ఎక్కువ ఉప్పు వేస్తారు దాంట్లో వచ్చేది బాధ మెయిన్. అయితే ఆ పనులు చేయకండి. ఇట్లా మీరు తినండి, మీరు మంచిగా ఉంటారు. ఓకే. విత్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలంటే హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడాలి సార్? ఇప్పుడు ఇవి చేసినాక కూడా తగ్గట్లేదు, వాకింగ్ చేస్తే కూడా తగ్గట్లేదు అంటే ఏంది అర్థం? ఏదో రోగం ఉంది మీకు, లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా పెరిగిపోయింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా పెరిగిపోయింది. అప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చు. ఇలా ఎన్ని నెలలు మెయింటైన్ చేయాలనే డౌట్ కూడా వస్తుంది సార్. ఫస్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్, ఎన్ని నెలలు మెయింటైన్ చేయాలి? లైఫ్ మొత్తం చచ్చిపోతూ బతుకుమంటున్నాము, తిండి కోసమే కష్టపడుతున్నాము, తిండి కోసం కోటి విద్యలు అని కూడా. తిండి కోసం కష్టపడు కాదు, తిండి కోసం బతుకుతున్నాం అన్నట్టు. అయితే బతుకుడు కోసం తినండి, తిండి కోసం బతకకండి. బతుకమ్మ పండుగ వస్తే మంచిగా చేసుకోండి. అప్పుడు బతుకమ్మ పండుగ రోజు మీరు మంచిగా బతుకమ్మ ఆడాలి అంటే మీరు బతకడానికి తినాలి. డెఫినెట్లీ సార్. సో బ్యాలెన్స్డ్ డైట్, ఉప్పు కారాలు నూనెలు తగ్గిస్తూ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు. ఇంకా తగ్గకపోతే కనుక హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం. నమస్తే సార్. నమస్తే.